Check. Hello. Check. Praise the Lord. Check. Hallelujah. Praise the Lord. Check. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Check. Praise the Lord. Hallelujah. Check. Hallelujah. Check. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. హల్లెలూయా. చెక్. ప్రైజ్ ద లార్డ్. మరి కొద్ది నిమిషాల్లో మనం ఈ లైవ్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా. చెక్. చెక్. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చెక్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ సాయంకాలం వేళ మీ అందరితో కలిసి ఈ విధంగా ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడానికి మాకు దేవాతి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా మనం ఈ లైవ్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. దేవా, మరి నాయనా తండ్రి, మరొక సాయంకాలపు వేళ ఈ విధంగా నీ బిడ్డలందరితో కలిసి ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి, కీర్తించడానికి మీరు దయచేసినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి నాయన ఈరోజు నాయన లైవ్ అంతటినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మేము పాడబోతున్న పాటలపైనను, చేయబోతున్న స్తుతులన్నిటి మీదను మీరే ఆశీనుడై మేము చేస్తున్న స్తుతి కేవలం మీ నామానికి మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగా ఉండడానికి మీరే సహాయం దయచేయమని ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ స్టే ట్యూన్ అయి ఉండండి. మేము మరలా పాటలు పాడుకుందాం. చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. 2-3 నిమిషాల్లో మనం పాటలు ప్రారంభించుకుందాం.
चलो 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 సారీ ఫర్ ద డిలే. చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అందుకనే ఇప్పుడు లైవ్ అంతా మీకు క్లియర్గా ఉందని ఆశిస్తున్నాం. ఒకసారి సౌండ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ దయచేసి ఒకసారి తెలియచేయండి. చెక్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ముందుగా అందరికీ వచ్చినటువంటి పాట, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమును బట్టి, ఆయన పరక్రమ కార్యమును బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పడండి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పూరధ్వనితో ఆయన స్తుతించుడి, పూరధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, ఆ స్వరమండలములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, మీరంతా దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. తంబురతోనూ నాట్యముతోనూ తంతి వాయిద్యములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. మార్గమైన దేవ, సత్యమైన ప్రభువా, జీవమైన యేసు నీకే మా వందనాలు. పాడుకుందాం. మార్గమైన దేవా, సత్యమైన ప్రభువా, జీవమైన యేసు నీకే మా వందనం. యేసు నీకే మా వందనం.
చీకటిలోను మరణ ఛాయలలోను నివసించు మాకు వెలుగును చూపావు. చీకటిలోను మరణ ఛాయలలోను నివసించు మాకు వెలుగును చూపావు. చచ్చిన మమ్ము బ్రతికించావు, రక్షణ భాగ్యము దయచేసావు. చచ్చిన మమ్ము బ్రతికించావు, రక్షణ భాగ్యము దయచేసావు. మార్గమైన దేవా, సత్యమైన ప్రభువా, జీవమైన యేసు, నీకే మా వందనం. యేసు నీకే మా వందనం. పరిహారము నీ రక్తం చెందించి విలువకు ప్రాణము బలిగా అర్పించి, పాప పరిహారము నీ రక్తం చెందించి విలువకు ప్రాణము బలిగా అర్పించి, పరమకు నీవే మార్గమైనావు. నీ ద్వారానే మేము ప్రవేశించేము, పరముకు నీవే మార్గమైనావు. నీ ద్వారానే మేము ప్రవేశించేము. మార్గమైన దేవా, సత్యమైన ప్రభువా, జీవమైన యేసు, నీకే మా వందనం. యేసు నీకే మా వందనం. వందనమయ్యా నీకు వందనమయ్యా, యేసయ్యా వందనమయ్యా నీకు వందనమయ్యా. వందనమయ్యా నీకు వందనమయ్యా, యేసయ్యా వందనమయ్యా నీకు వందనమయ్యా. యేసు సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మానవుల రక్షించే మహాదేవుడా. యేసు సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మానవుల రక్షించే మహాదేవుడా. నశించిన దానిని వెదకి రక్షించినావా, నశించిన దానిని వెదకి రక్షించినావా. సితికిన బ్రతుకులో కన్నీరు తుడచినావా, సితికిన బ్రతుకుల కన్నీరు తుడచినావా. వందనమయ్యా నీకు వందనమయ్యా, యేసయ్యా వందనమయ్యా నీకు వందనమయ్యా. వందనమయ్యా నీకు వందనమయ్యా, వందనమయ్యా నీకు వందనమయ్యా. హల్లెలూయా. ఈ పాటని రెవరెండ్ డాక్టర్ జీవి ప్రసాదరావు గారు, మా తండ్రి గారు
పాడినటువంటి పాట. ఒకవేళ మీకు ఈ పాట నచ్చి మీరు మళ్ళీ పాడుకోవాలనుకుంటే కనుక ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఈ ఫేస్బుక్ అకౌంట్లో, ఈ పేజ్లో మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఈ లైవ్ అంతటినీ మనము యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాము. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ పాట నచ్చి మీరు కనుక వారికి ఈ పాట గురించి తెలియజేయాలని ఆశ ఉంటే కనుక దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ లింక్ను కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరొక పాట పాడుకుందాం. కీర్తింతుము నీ ఘనకార్యములను, ఘనపరుతుని ప్రియనామం అన్నాను పాట పాడుకుందాం. ఈ పాటను మా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ సురేష్ గారు పాడినటువంటి పాట. ఇప్పటికీ లైవ్లో మనం ఒక 3-4 సార్లు ఈ పాట పాడి ఉంటాం కనుక ప్రతిరోజు మమ్మల్ని ఫాలో అయ్యేవారు ఎవరన్నా ఉంటే, ఒకవేళ ఈ పాటని మీరు ఇప్పటికే వినుంటే మాతో పాటు కలిసి పాడండి. ఒకవేళ ఫస్ట్ టైం మమ్మల్ని చూస్తున్నట్లయితే కనుక మేము ఫస్ట్ టైం పాడుతున్నప్పుడు ఆ పాటని వినండి. సెకండ్ టైం మాతో పాటు మీ స్వరాలు కలపడానికి ప్రయత్నించండి. ఆమేన్, హల్లెలూయా. కీర్తింతుము నీ ఘనకార్యములు, ఘనపరతుము నీ ప్రియనామము. కీర్తింతుముని ఘనకార్యములు, ఘనపరతుముని ప్రియనామమున్. కీర్తింతుముని ప్రియనామమును, ఘనపరతుముని ప్రియనామమున్. సగమాగమదా మదని ధనిసా, సగమాగమదా మదని ధనిసా, సని ధని దమ దమ గమ గస సగమ. నా ప్రభువా యేసయ్యా, నా దేవా నా రక్షకా, నా ప్రభువా యేసయ్యా, నా దేవా నా రక్షకా. కీర్తింతుముని ఘనకార్యములు, ఘనపరతుముని ప్రియనామమున్. సంద్రమును పాయలు చేసితివి, బండ నుండి నీటిని రప్పించితివి. ఎర్ర సంద్రమును పాయలు చేసితివి, బండ నుండి
నీటిని రప్పించితివి, పరలోకమన్నాను కురిపించితివి. పరలోకమన్నాను కురిపించితివి, పూరేలను ఇలా రప్పించితివి, పూరేలను ఇలా రప్పించితివి. కీర్తింతుముని ఘనకార్యములు, ఘనపరతుముని ప్రియనామము. నన్నిల ప్రేమించితివి, నా పాపములు క్షమించితివి. పాపిని నన్నిల ప్రేమించితివి, నా పాపములు క్షమించితివి. సిలువలో నాకై బలి అయితివి, సిలువలో నాకై బలి అయితివి. మృత్యుంజయునిగా నిలచితివి, మృత్యుంజయునిగా నిలచితివి. కీర్తింతుముని ఘనకార్యములు, ఘనపరతుముని ప్రియనామము. సగమ గమదా మదని ధనిసా, మదని ధనిసా, సని ధని దమద మగ మగస, సని ధని దమద మగ మగస. నా ప్రభువా యేసయ్యా, నా దేవా, నా రక్షకా, నా ప్రభువా యేసయ్యా, నా దేవా, నా రక్షకా. కీర్తింతుముని ఘనకార్యములు, ఘనపరతుముని ప్రియనామము. హల్లెలూయా, హల్లెలూయా. మరో 1 లేక 2 పాటలు పాడుకుందాం ఈ సమయంలో. నా సతిమణి ప్రౌళిక సుమంత్ ప్రసాద్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుచున్నాను. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల
వచ్చి ఎత్తుకొని పోవును, నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి ఎత్తుకొని పోవును, యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. బయలులో పరుండ జయున్, శాంతి జలము చెంద నడిపించును, అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాడదాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి
నాతోనుండా నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరిగా మరొక పాట పాడుకుందాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు అన్న పాట పాడుకుందాం. యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము. యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరణి దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా. చేసావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము.
కృప నన్ను వీడనన్నది. మర్మాల బడిలోనా సేద తీరుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది. మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది. రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో మారిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో మారిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు. ఈ పాట పాడుతుండగా ప్రతి ఒక్కరం కొద్ది నిమిషాలు మన కళ్ళు మూసుకొని ఆరాధన పూర్వకముగా ప్రార్థన పూర్వకముగా దేవుణ్ణి ఆరాధిద్దాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. 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 ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై.
ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా నడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 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 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవేంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల మకరందము జీవేంతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్నదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజ
నిజాజ్ఞ మార్చింది నీవే అహమును అనచి అధికారులను అదమున చేర్చిన నీకు సాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము నిచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము నిచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు సింహాలనోలను మూసినావు సింహాసనమిచ్చినావు సింహాలనోలను మూసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా
దుర్గము. కొద్ది నిమిషాలు మనమందరం ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. కొద్ది నిమిషాలు మనల్ని మనం ఆ దేవాతి దేవునికి మన జీవితాలను సరెండర్ చేసుకుందాం. ఇదిగో ప్రభువా, నేను నీ సిలువ చెంత ఉండి నా పాప దోషములన్నిటినీ నీ సిలువ చెంత నీ పాదాల చెంత ఉంచుతున్నాను దేవా. యేసయ్యా, నా పాప దోషములన్నిటినీ పరిహరించు దేవా అని కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరూ మీరున్న స్థలముల్లోని ప్రార్థనాపూర్వకముగా ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మరి కొద్ది నిమిషాలలో మనము ఈ లైవ్ని ముగించుకోబోతున్నాం. మనం ప్రతిరోజు చేస్తున్న రీతిగా ఈరోజు కూడా ఏదో ఒకరోజు నేను నా జీవితాన్ని దేవుడికి అర్పించేశాను, నా పాపాలని ఒప్పేసుకున్నాను, అయిపోయింది అనుకునే అంత ఈజీ లైఫ్ కాదండి మన క్రిస్టియన్ లైఫ్. ప్రతిరోజు మన పాపదోషాలను ఆయన పాదాల చెంత ఉంచుతూ ప్రతిరోజు నూతనమైన ఆత్మతో నింపబడి నూతనమైన ఆత్మీయ స్థితిని కలిగి మనం జీవించాలి. కాబట్టి ఈ సమయంలో మనందరం కొద్ది నిమిషాలు మనం ఈరోజు మొత్తంలో ఈ క్షణం వరకు కూడా మన తలంపుల వల్ల కానీ లేక మన శరీరం వల్ల కానీ శరీరంలో ఏ అవయవం వల్ల కానీ మనం తప్పుదం చేసిన ప్రతిదీ ఆయన చెంతుంచి, ఇదిగో దేవా, ఆపాదమస్తకం నా జీవితమంతా నీకే అర్పిస్తున్నాను ప్రభువా. నిజమైన మనస్సుతో కొద్ది నిమిషాలు 2-3 నిమిషాలు మనందరం ప్రార్థనాపూర్వకంగా కళ్ళు మూసుకొని మీరు ఎక్కడ ఉన్నా సరే, లైవ్ చూస్తున్న వారైనా ఆపరేట్ చేస్తున్న వారైనా మేము ఇక్కడ కూర్చున్న మ్యూజిషియన్స్తో సహా అందరము కొద్ది నిమిషాలు మన ఆత్మలను మన దేవునికి మనం చేసిన తప్పిదములు ఆయన పాదాలు చెంతుంచి, నన్ను కడుగయ్యా, నా పాపాలన్నిటినీ కడుగు అని మనం ప్రార్థనాపూర్వకంగా కొద్ది నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం మౌనంగా. ఆ తర్వాత పలు అంశాల కొరకు మనం ఏక మనస్సుతో ప్రార్థన చేద్దాం. ఇది మీకును మీ దేవునికి మధ్యన సమయము. మనందరికీ మనము మన దేవునితో గడపాల్సినటువంటి సమయం ఇది కనుక కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా అనాలోచనగా ఉండొద్దు ఏ ఒక్కరు కూడా. మరి
కొద్ది నిమిషాల్లో ఈ లైవ్ అయిపోతుంది. Let's surrender ourselves to the mighty God. Hallelujah, hallelujah, hallelujah. Stotram, stotram, stotram. Thank you, Jesus. Hallelujah. Stotram, Naina. Deva, నీవు నా హృదయంలో వెలిగించిన నీ దీపం ఎన్నటికీ ఆరిపోకూడదు నాయనా. ప్రభువా, మీరు ఈ లోకానికి వెలుగైన ప్రకారము మేము కూడా వెలుగు వలె ఉండాలని మీరు కోరుకున్న దేవుడు. ప్రభువా, మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పిదం నీదిగో నాయనా, నీ సిలువ చెంత మోకరించి ప్రతి ఒక్కరూ ఆ సిలువ వైపు మీ ధ్యాసను లగ్నం చేసి మీరెక్కడుండి ఈ ప్రార్థన వింటున్నా మీరు హృదయపూర్వకంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నట్టయితే ఖచ్చితముగా నా దేవుని దివ్య స్వరూపం మనందరికీ ఖచ్చితంగా ఆ సిలువను, మన ఆత్మీయ నేత్రాలను దేవుడు తెరిచి ఆ సిలువను మనం దర్శించే కృపను దయచేస్తాడు. ఒక్కసారి నీ కోసము నా కోసమే కదా మన దేవుడు ఆ సిలువలో నలగొట్టబడింది. ఒక్కసారి అనాలోచనగా ఉండకుండా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ సిలువను పై మీ ధ్యాస ఉంచండి. నీవు నేను ఉండాల్సినటువంటి ఆ స్థలములో నా దేవుడు ఉన్నాడు. ఇంకా మనం సురక్షితంగా, ఆనందంగా, విచ్చలవిడితనంగా మనం ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నాం. ఇంకానో పాపపు లోకములో పాపానికి దాసులమై జీవిస్తూ ఉన్నాం. కానీ నిన్ను నన్ను ప్రేమించిన నా దేవుడు నా పాప భారాలన్నిటినీ తన భుజాల మీద వేసుకొని ఆ దివ్యమైన సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ నీ కోసము నా కోసమే విలిపిస్తున్నాడు. అక్కడ కూడా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. చాలా తప్పిదాలు మనము ఎరిగి చేస్తున్నాం, కొన్ని ఎరుగక కొన్ని తప్పిదములు చేస్తున్నాం. మనం తెలిసి చేసినా తెలియక చేసిన ఏ తప్పైనప్పటికీ కూడా మన ప్రతి పాప భారాన్ని మోయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. మన కోసమే ఆయన ఆ సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఒక భక్తుడు పాటలో ఈ విధంగా రాస్తాడు కదా, పాలుగారు దేహము పైన కలుషాత్ముల కొరడాలెన్నో, ఎంత సుందరమైన దేహం మీద అంత సుందరుడైన మన దేవుడు ఒకసారి ఆ దేహాన్ని చూస్తే మన గుండె పగిలిపోవడం లేదా? నీ కోసము నా కోసమే కదా చీల్చబడ్డాడు మన దేవుడు, దున్నబడ్డాడు మన దేవుడు. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాము, అనాలోచనగా వచ్చి కూర్చుంటున్నాము, లైవ్ నడిపిస్తున్నాము, లేక లైవ్ చూస్తున్నాము అనుకుంటే సరిపోదు.
ఎందుకంటే మన జీవితాలను మార్చుకొని సరైన మార్గంలో జీవించినప్పుడే దేవుడు మనం చేసే ప్రతి పనిని స్వీకరిస్తాడు. స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొద్ది నిమిషాలు పలు అంశాల కొరకు మనమందరం ప్రార్థనలో గడుపుదాం. ఈ సమయంలో ముఖ్యంగా మన దేశంలోనూ రాష్ట్రంలోనూ సర్వ ప్రపంచంలోనూ ఉన్నటువంటి సమస్య ఈ కరోనా మహమ్మారి గురించి ఏక మనస్సుతో మనమందరము ప్రార్థనలో కొనసాగుదాం. స్తోత్రం నాయనా. ప్రభువా, ఇప్పుడు నాయనా సర్వం మానవాళి ఎంతో నాయనా తండ్రి విపత్కరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉన్నాము. ప్రభువా, ఒక గొప్ప భక్తుడు ఈ విధంగా అంటాడు, ప్రభువా, ఏ దిక్కు లేని వాడికి ఆ దేవుడే దిక్కుని. మాకుండడానికి 4 దిక్కులు ఉన్నాయి, కానీ ప్రభువా ఏ దిక్కు నుండి మాకు సహాయం రావడం లేదు నాయన. ప్రతి మోకాళ్ళు వంగి మా చేతులను మీ వైపు అర్జించి వేడుకుంటున్నాము నాయనా. యేసయ్యా, ఈ కరోనా మహమ్మారి నుంచి సర్వ ప్రపంచాన్ని మీరు విడిపించండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. వార్తల్లోనూ అదేవిధంగానైనా సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో ప్రభువా ఈ కరోనా మహమ్మారి గ్రాడ్యువల్గా తగ్గుముఖం పట్టిందని మేము వింటూ ఉన్నాం ప్రభువా. తగ్గుముఖం పట్టడం కాదు కానీ ప్రభువా, మేమందరం ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నాం. దాన్ని వ్రేళ్ళు కూడా మేము ఎన్నటికీ చూడకుండా వ్రేళ్లతో సహా దీన్ని పూర్తిగా అంతం చేయమని వేడుకుంటున్నాము దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు నాయన దర్శించండి. అనేక మంది మరణ పడకల మీద నాయన మరణంతో పోరాటం చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి మీ ఆదరణను దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన మరి నాయన తండ్రి ఎంతగానో ప్రయాసపడుతున్నాం. డాక్టర్లని, నర్సుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి నాయన తండ్రి మీ సహాయాన్ని దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి. ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో కావలసిన జ్ఞానాన్ని మీ బిడ్డలకి దయచేయండి. అదేవిధంగా ప్రభువా నాయన తండ్రి వారి కుటుంబాలని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభువా. మీరే నాయన తండ్రి తీర్చండి. ప్రతి అవసరతను మీరు తొలగించండి. వారి కుటుంబాల్లోనైనా మెండైన మేళ్లను నైనా మీరు కుమ్మరించండి నాయన. స్తోత్రం ప్రభువా. మరొకసారి నైనా తండ్రి మా కొరకు ప్రయాసపడుతున్న పోలీసు వారిని, పారిశుద్ధ్య కార్మికులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. నాయనా తండ్రి ఈ లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ నుండి ఇప్పటి వరకు ఈరోజు ఈ క్షణం వరకు కూడా డాక్టర్లే కానీ, నర్సులే కానీ, పోలీసు వారే కానీ, పారిశుద్ధ్య కార్మికులే కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ, మా దేశ రాష్ట్ర నాయకులే కానీ ప్రభువా ఎనలేని ప్రయాస పడ్డారయ్యా. వారి పడ్డ ప్రయాస అంతటిని మీరు చూస్తున్న దేవుడు ప్రభువా. వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలని సమృద్ధిగా మీరు దీవించండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా నాయన తండ్రి ఒకవైపున నాయన తండ్రి ఈ కరోనా నాయన తండ్రి మహమ్మారితో నైనా మేము నాయన బాధపడుతూ ఉన్న సమయంలో మరి నాయన దేశంలోనైనా పలు రాష్ట్రాలలో
మరి రైతులు ఎంతగానో నాయనా తండ్రి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిడతలు నాయనా తండ్రి పంటనంతయు నాయనా తినివేస్తూ, పంటనంతని నాశనం చేస్తూ, వారి ప్రయాస అంతా వృధా అయిపోయే విధంగా నాయనా తండ్రి చేస్తున్నాయి. ప్రభా, ఈ మిడతల బారి నుండి, ఈ మిడతల దండు నుంచి ప్రభా నా దేశాన్ని రక్షించేసయ్యా, నా దేశాన్ని రక్షించిన ఆయన. ప్రభువా నైనా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎక్కడైతే నాయనా తండ్రి, ఏ రాష్ట్రాల్లో అయితే, ఏ ప్రాంతాల్లో అయితే ఈ మిడతల ద్వారా నాయనా దండు వల్ల నాయనా తండ్రి నాయనా దాడి జరుగుతూ ఉన్నదో, ఆ ప్రాంతాలను మీరు ఒకసారి నాయనా మీ చల్లని వాత్సల్యం కలిగిన చూపుతూ మీరు ఒక్కసారి నాయనా చూడమని అడిగి వేడుకుంటున్నాను. ప్రభువా మీకే వందనాలు. ప్రతి రైతుని మీరు దర్శించండి నాయనా, వారికి నాయనా తండ్రి పంట వారి చేతికి దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా ఈ మిడతల దండు నుంచి ప్రభువా వీలైనంత త్వరలో మా దేశాన్ని విముక్తి చేయమని అడిగి వేడుకుంటున్నాను. ప్రభువా మా దేశం నాయనా తండ్రి బోర్డర్స్లో కూడా ప్రభువా అనేకమైన నాయనా తండ్రి భయాలు, ఇరుగు పొరుగు దేశాల వల్ల నాయనా తండ్రి నాయనా అనేకమైన నాయనా హెచ్చరికలు, యుద్ధ వాతావరణం నెలకొంటున్న పరిస్థితులు కూడా మేము నాయనా తండ్రి వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఏ పరిస్థితి అయినా నాయనా తండ్రి ప్రతిదీ నాయన మీరే అనుకూలపరచండి నాయన. ప్రభువా నాయన మరి నాయన ఏ సమయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో మా నాయన తండ్రి దేశ నాయకులకి మీరు కావలసిన ఆలోచనలు, జ్ఞానాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు నాయన దర్శించండి, దీవించండి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. అదేవిధంగా ప్రభువా ఈ సమయంలో నాయనా తండ్రి ప్రతిరోజు ప్రార్థిస్తున్న రీతిగా మరి పలు నైనా కొందరు నాయన బిడ్డలు, కొంతమంది ఉద్యోగాల కొరకు నైనా ప్రయాసపడుతున్నాం, మా ప్రయాసకి ప్రతిఫలం దొరకట్లేదు, మా గురించి ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు. ప్రభా వారు నైనా చదివిన చదువుకి, వారి అర్హతకు సరిపడ్డ మంచి ఉద్యోగం వారికి దయచేయండి, వారి జీవితాలను స్థిరపరచండి, వారి కుటుంబాలని స్థిరపరచండి. ప్రభా మరి అనేక మంది స్థిరమైన ఉద్యోగం లేక ప్రభా మరి నాయన తండ్రి చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేక, కొంతమంది జీతం సంతృప్తి లేక అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభా ఏది ఏమైనప్పటికీ వారి హృదయ వాంఛలన్నిటిని ఎరిగిన వాడు ప్రభా, వారికి ఎటువంటి ఉద్యోగం అయితే అవసరమైనదో ఆ ఉద్యోగంతోనైనా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ప్రభా మరి నాయన తండ్రి కొంతమంది బిడ్డలు నాయన తండ్రి నాయన యేసయ్య ఎన్నో కంపెనీస్కి తిరిగాం, కానీ ఇంకా మాకు ఎవరు సహాయం చేయట్లేదు, మీరు అన్ఫిట్, మీరు ఈ ఉద్యోగానికి పనికిరారు అని చాలా కంపెనీస్ వారు మమ్మల్ని వెనక్కి పంపించేస్తున్నారని కొంతమంది బాధపడుతూ ఉన్నారు. నాయన అటువంటి బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి నాయన తండ్రి మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. అదేవిధంగా ప్రభా కొంతమంది బిడ్డలు నాయన మరి నాయన తండ్రి గర్భఫలం కొరకు నాయన ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. ప్రభా నాయన తండ్రి గర్భఫలం కొరకు నేను ఎదురు చూస్తూ నేను అనేక రోజులుగా అనేకమైన నిందలు నాయన తండ్రి అనేక సంవత్సరాలుగా బిడ్డలు లేక ఎన్నో నిందలు మోస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, వారి నిందను తొలగించండి నాయన. వారు నాయన దుఃఖానికి ప్రతిగా నాట్యాన్ని నాయన మీరు వారికి దయచేయండి. ప్రభువా నాయన యేసయ్య
మీ రక్షణను వారికి చూపించండి ప్రభా. మీకే వందనాలు. మరొకసారి ప్రభా తండ్రి నాయన నెల నుండి నాయన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సుఖప్రసవాన్ని మీరు దయచేయండి. తల్లికి బిడ్డకి ఇరువురికి క్షేమాన్ని దయచేయండి. మరి నాయన తండ్రి కొన్ని విషయాలు తెలిసినప్పుడు ప్రభా మేము ఎంతగానో ప్రభా గుండెలో నాయన ఎంతో బాధతో నాయన తండ్రి నాయన విలిపిస్తూ ఉన్నాం. కొంతమంది ప్రభా వారు కోరుకున్నట్టుగా మగబిడ్డ పుట్టలేదని తండ్రి నాయన పుట్టిన బిడ్డలు నాయన తండ్రి చంపేసుకునేవారు అనేక మంది ఉన్నారు ప్రభా. పిల్లలు లేని వారు ఎంతగా కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళు గుర్తెరగడానికి ప్రభా సహాయం దయచేయను ఆయన ప్రభా. ఎవరైనా ప్రభా మగబిడ్డే కానీ ఆడబిడ్డే కానీ ప్రభా ఎవరైనా పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యం సెలవిస్తుంది. మీ బహుమానం పట్ల నాయన తండ్రి నిర్లక్ష్యం వహిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు క్షమించండి ప్రభా. నాయన తండ్రి నాయన యేసయ్య ఒక్కసారి వారిని క్షమించండి. వారికి నాయన తండ్రి నాయన బిడ్డల యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా చాలామంది ఎన్నో సంవత్సరాలుగా కన్నీరు కారుస్తూ ఉన్నారు బిడ్డల కోసం. దయచేసిన బిడ్డలనైనా తండ్రి నాయన మొక్కలోనే తుంచేస్తున్నారు ప్రభా వారి జీవితాలని. అటువంటి వారిని మీరు క్షమించండి నాయన. వారికి నాయన తండ్రి మంచి ఆలోచనలు దయచేయండి ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా ప్రభా చాలామంది ప్రభా రోజువారీ నాయన తండ్రి కూలీలనైనా తండ్రి ప్రతిరోజు మాకు కూలీకి వెళ్ళిపోతే పనికి వెళ్ళిపోతే గడవదని ఎంతగానో నాయన తండ్రి బాధపడుతూ ఉన్నారు. అటువంటి కుటుంబాలని మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి. వారికి తగిన సహాయాన్ని మీరు అందించండి. మరి అదేవిధంగా కొన్ని ఆర్ఫనేజ్ హోమ్స్, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ప్రభానైనా ఏ సహాయం లేక ఈ లాక్డౌన్లో ఎంతగానో ఇబ్బందులు పాలవుతున్నారని మేము చూస్తున్నాం ప్రభా. వారికి కూడా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. మీకే వందనాలు. మరొకసారి ఈరోజు ఈ లైవ్లో మాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాలని మీరు సమృద్ధిగా దీవించండి. వారి కుటుంబాల్లో ఏ లోటు లేకుండా మీరు ఆశీర్వదించండి. ఒకవేళ నాయన తండ్రి మీరు అక్కడ ఆలస్యమైతే రేపు సాయంత్రం మరలా నాయన తండ్రి ఈ విధంగా ఈ విజ్ఞాపన అనే కార్యక్రమంలో మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కీర్తించి మళ్ళా అనేకమైన ప్రార్థన విజ్ఞాపన అంశాలతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ ఆత్మ నడిపింపు దీవెనలు మాపై కుమరించమని మా ప్రభువులో ఒక రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించారని అనుకుంటున్నాను. మనం ప్రార్థించిన ప్రతి అంశానికి మన దేవుడు తప్పనిసరిగా జవాబు దయచేయనుగాక. ఆమేన్. ఖచ్చితంగా మన దేవుడు జవాబును దయచేస్తాడు. మరొకసారి దయచేసి మా సుమంత్ ఆడియోస్ అన్న ఫేస్బుక్ పేజ్ని, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ప్రతిరోజు ఇక్కడ మీకు ఇస్తున్న ఈ లైవ్ని కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. కనుక మీరు ఎవరైనా ఫేస్బుక్ వాడని మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వారికి ఆ యూట్యూబ్ లింక్ని మీరు షేర్ చేయండి. అదేవిధంగా వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ నందిగామ, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ నందిగామ అన్న ఫేస్బుక్ పేజ్ని, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ పాస్టర్ జి సురేష్ గారి చేత అద్భుతమైన సందేశాలు మనమందరం అందులో చూడొచ్చు. చక్కటి సందేశాలు మరి మీకు అందులో ఉంటే కనుక దయచేసి ఈ మా యూట్యూబ్ ఛానల్స్ని, ఫేస్బుక్ పేజ్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. మీలో చాలామంది ఇప్పటికే మాకు మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు.
మేము ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, దానికి దేవుడే సాక్షి. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా మాకు మీకు స్క్రీన్లో ఇవ్వబడుతున్న మా ఫోన్ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయండి, లేకపోతే ఫోన్ కాల్ అన్నా చేయండి. తప్పనిసరిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి రేపు కూడా ఇదే సమయానికి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి మన విజ్ఞాపన అనే కార్యక్రమంలో మనందరం కలుసుకుందాం. తప్పకుండా రేపు కూడా మీరు మాతో పాటు కలుస్తారని, ఆరాధిస్తారని, మనందరం కలిసి ఆ దేవుణ్ణి ఆరాధిస్తామని ఆశిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ సమృద్ధిగా దీవించి ఎటువంటి లోటు లేకుండా ఫలభరితంగా మీకు మీ హృదయ వాంఛలన్నీ తీర్చాలని కోరుకుంటూ ఆ ప్రభువును ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.